హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేయదలిచాను. అవేమిటో చూద్దాం పదండి. ఈ వీడియోలో రాజమండ్రిలో గల పుష్కర ఘాట్లు, రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్ యొక్క డీటెయిల్స్ను వివరించడం జరిగింది. ఇక లేట్ ఎందుకు చూద్దాం పదండి. అఖండ గోదావరి రాజమండ్రి వాసుల హృదయాల నుంచి పొంగి పొర్లుచున్న ఒక జీవనది. లక్షలాది రైతులకు ఇది వరప్రదాయని. సాగునీటితో పాటు త్రాగునీటిని అందిస్తున్న గోదావరి నదిపై రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి నిర్మించి ఇప్పటికీ 50 సంవత్సరములు పూర్తయింది. రాజమండ్రి నగరానికి ఐకానిక్ గుర్తింపు ఇచ్చిన అతి పురాతన కట్టడం ఈ రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్. రాజమండ్రి పేరు ప్రస్తావించాల్సి వస్తే ఆ వంతెన పేరు తప్పక చెప్పుకోవాల్సిందే. మరి దేశంలోకెల్లా అతిపెద్ద రోడ్డు కమ్ రైలు వంతెనల్లో రాజమండ్రి వంతెన 3వ స్థానంలో ఉంది. 4.1 కిలోమీటర్ పొడవుతో రోడ్డు వంతెన, 2.8 కిలోమీటర్ల పొడవుతో రైలు వంతెనను ఇక్కడ నిర్మించారు. గోదావరిపై నిర్మించిన రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి ఉభయ గోదావరి జిల్లాలను కలిపే ఒక వారధి. ఉభయ గోదావరి జిల్లాలకు ఇది ఓ జీవనాడి. కోల్కతాకు చెందిన బ్రెయిట్ వెయిట్ జషాక్ అనే ఇంజనీరింగ్ సంస్థ దీనిని నిర్మించినది. 1969లో ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించి 74కు పూర్తి చేశారు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దీనిని ప్రారంభించుట జరిగినది. స్వాతంత్రానికి పూర్వం ఉభయ గోదావరి జిల్లాలలో ప్రయాణించాలి అంటే పడవలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జిని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందంటున్నారు అక్కడ స్థానికులు. రాజమండ్రిలో పుష్కర ఘాట్, సరస్వతి ఘాట్ మరియు గౌతమి ఘాట్లు ఒకే వరుసలో ఉంటాయి. పుష్కర్ ఘాట్కు సమీపంలో ఈ బోటింగ్ పాయింట్ ఉంటుంది. షేర్డ్ బోట్లో షికారు చేయాలంటే ఈచ్ వన్కి 100 రూపీస్ ఇక్కడ కలెక్ట్ చేస్తారు. పాపికొండలు టూర్కు వెళ్ళటానికి కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక బోట్లు అందుబాటులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ట్రై చేయండి. పాపికొండలు వెళ్ళటానికి బోట్ ఇక్కడ నుండే బయలుదేరుతుంది. మనిషికి 1250 రూపాయలు కలెక్ట్ చేస్తారు. టైమింగ్స్ ఉదయం 7 గంటలకు ఇక్కడ బోట్ బయలుదేరి రాత్రి 7 గంటలకు రిటర్న్లో మరలా ఇదే ప్లేస్లో డ్రాప్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.